లోతు తవ్విన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? 2 మానికల గింజలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ విత్తనాలు దేనికి గుర్తు అని అంటామా? మన ప్రార్థన అంశాలకి గుర్తుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ తెచ్చి ఏం చేయాలి చెప్పండి? లోతుగా మనం నాటేసుకోవాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే లోతుగా నాటేమో పైన ఉన్న గింజలు పై ప్రార్థనలండి. ఏ పక్షి వచ్చి ఎత్తుకుపోతుందండి. ఈ గింజలు, ఈ విత్తనాలు అనే ప్రార్థనలు ఎక్కడ నాటుకోవాలి? మనం దేవుని మందిరం దగ్గర నాటేసుకోవాలటండి. దేవునికి స్తోత్రం కలుగును. మీరు ఇంకా అర్థం అవ్వడానికి 126వ కీర్తనలు 5వ వచనంలో రాయబడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. పీడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచూ పోవాడు సంతోష గానము చేత పనల ఆశీర్వాదం తెచ్చేసుకుంటాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని విత్తనాలు అమ్మాయి? పిడికెడు విత్తనాలు. విత్తినోడు ఎంత ఆశీర్వాదం తెచ్చుకుంటాడు? పనల ఆశీర్వాదం తెచ్చుకుంటాడండి. దేంతో విత్తాడు చెప్పండి? ఒక రైతు విన్నాడంటేమా ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని విత్తనాలు వేసి దానికి నీళ్లు పోతాడండి. మనం ఏం చేయాలి ఇక్కడ ఆత్మీయంగా? మనం కూడా కొన్ని అంశాలు పెట్టాలి. నా కూతురుకు పెళ్ళి అవ్వాలి, నా కూతురుకు కొడుకు పుట్టాలా, మా ఎల్లుడికి ఉద్యోగం రావాలా, నా పిల్లలందరూ బాగోవాలా అని అనేకమైన విత్తనాలు అనే ప్రార్థన అనే విత్తనాలు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో నాటిన తర్వాత ఏం చేయాలటండి? దానికి ఒక రైతు అయితే నీళ్లు పోసాడు, కానీ మనమైతే ఏం పోయాలి చెప్పండి? కన్నీటిని పోయాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే కన్నీటితో విత్తాడో, విత్తనాయ నుండి ఎంత తెచ్చుకున్నాడు చెప్పండి? పనల ఆశీర్వాదాలు తెచ్చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును.